క్లాసుల నిర్వహణ, ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది. బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు. ద గ్లోబ్ జూనియర్ కాలేజ్, అయోధ్య నగర్, మధురవాడ. కాంటాక్ట్ 9959240933. కళాశాల రోజులను యువత సద్వినియోగం చేసుకోవాలి. కేంద్ర పౌర విమాన శాఖ మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు వేడుకగా శ్రీ వృక్ష విద్యా సంస్థల నూతన ప్రాంగణ ప్రారంభోత్సవం. కళాశాల రోజుల్లో తమ పూర్తి సమయాన్ని చదువులపై దృష్టి పెట్టి తమ అభివృద్ధికి నూతన ఆవిష్కరణకు యువత వినియోగించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం కార్షెడ్ కూడలి అంతర్జాతీయ క్రికెట్ మైదానం చేరువలో శ్రీవృక్ష విద్యా సంస్థల నూతన ప్రాంగణంను ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రివర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, విశిష్ట అతిథులుగా భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి సభ్యులు వేపాడ చిరంజీవిరావు, ప్రభుత్వ విప్, ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు అశోక్ బాబు, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎన్ఐఎఫ్ఎస్ విద్యా సంస్థల అధినేత సునీల్ మహాంతి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీవృక్ష విద్యా సంస్థను ప్రారంభించారు. కళాశాల అధినేత డైరెక్టర్ బివి రమణమూర్తి దంపతులకు అభినందనలు తెలిపారు. కేంద్ర మంత్రి వర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ శ్రీవృక్ష విద్యా సంస్థలు విద్యార్థుల భవిష్యత్తుకు నాంది పలకాలని ఆకాంక్షించారు. విద్యార్థి భవిష్యత్ జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని నిర్ధారించే సమయంగా కళాశాల రోజులు నిలుస్తాయని అన్నారు. భవిష్యత్ జీవనానికి కళాశాల విద్య పునాది అని, తమ లక్ష్య సాధనకు ఇంటర్మీడియట్ నుండి బలమైన పునాదులు వేసుకోవాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ, అలాగే రాష్ట్ర విప్వర్యులు ఇచ్చాపురం శాసనసభ్యులు సోదరులు పెద్దాల అశోక్ బాబు గారు, అలాగే మనందరికీ కూడా సుపరిచితులు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ మన సోదరులు చిరంజీవి గారు, అలాగే వేదికలు అలంకరించిన అత్యంత మహారథులు మన వెంకటరమణ గారు, అలాగే వృక్ష ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించినటువంటి టీచింగ్ సిబ్బందికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా తల్లిదండ్రులకు, పిల్లలకు ఈ యొక్క కార్యక్రమంలో తమ వంతుగా ఆశీర్వాదం అందించడానికి ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి కూడా విచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంతో ఆనందమైనటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా అటువంటి మంచి కార్యక్రమంలో అందరూ కూడా అవసరం ఉంది. ఆ ఉద్దేశంతో అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేశారు. మీరు సాధారణంగా చూస్తే ఇంతమంది వ్యక్తులు రాజకీయంలో కూడా ఒక వేదిక మీద కలాలంటే చాలా పెద్ద ప్రోగ్రాంలు అరేంజ్ చేస్తూ ఉంటారు. అటువంటిది ఇలాంటి ఒక కార్యక్రమానికి ఇంతమంది కూడా వచ్చామనంటే విద్యకు ఉన్నటువంటి ప్రాధాన్యతతోనే ఇంతమంది కూడా కలిసికట్టుగా వచ్చారని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారు, అలాగే విష్ణుకుమార్ రాజు గారు, వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేయడం జరిగింది. విద్యకి సమాజం, ఈ రోజు ప్రభుత్వం, నాయకులు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో ముఖ్యంగా విద్య అనేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా దారి చూపించి ముందుకు నడిపించేటటువంటి ఆయుధంలో ప్రాధాన్యత సాధించి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోవడానికి ఒక అవకాశం విద్య మనకు కల్పించింది. అలాంటిది మన తెలుగు జాతి రేపు భవిష్యత్తులో కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రపంచం గుర్తించే విధంగా మన తెలుగు వాళ్ళందరూ కూడా ఎదగాలి అంటే రేపు భావితరాలకు కూడా చక్కనైనటువంటి విద్య మనం అందరూ కూడా అందించే ప్రయత్నం మనం చేయాలి. ఆ లక్ష్యం ఈ రోజు తీసుకున్నారు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సోదరులు లోకేష్ అన్న గారు. ఒక ప్రధానమైన కమిట్మెంట్ తో మన తెలుగు రాష్ట్రాన్ని ఒక రాష్ట్రంగా తయారు చేయాలని విద్యని ఆయన స్వయంగా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన కూడా చేయడం జరుగుతుంది. విద్యార్థులకి ఆయన శ్రీరామ రక్షగా లోకేష్ అన్న గారు ఎల్లప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటారు, నీడగా ఉంటారు. అలాగే మీరు ఈరోజు కొత్త భవనం ప్రారంభిస్తున్నారు, రూమ్స్ కూడా మేము ఓపెన్ చేశాం. ఎంతో చక్కనటువంటి అంబియన్స్ లో ఎప్పుడు కూడా విద్య చదవడానికి టీచర్స్ ఎంత ముఖ్యమైనటువంటిదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతే ముఖ్యమైనటువంటిది. కొన్ని ప్రాంతాల్లో చూస్తున్నాం సరిగ్గా విండోస్ లేకపోవడం, అక్కడ లైటింగ్ లేకపోవడం, అలాంటి క్లాస్ రూమ్స్ మనం ఎంత కష్టపడి మంచి టీచర్స్ పెట్టి విద్య అభ్యసించడానికి ప్రయత్నించినా సరే పిల్లలకి ఆ కాన్సన్ట్రేట్ చేయడానికి కానీ లేకపోతే వాళ్ళలో ఫోకస్ పెరగడానికి కానీ అవకాశం ఉండదు. కాబట్టి మనం
స్టాఫ్ మీద మనకి ఉన్నత ముఖ్యంగా చూసుకోవాలి. అటువంటి వెంకటరమణ గారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక మంచి బిల్డింగ్ ఈ రోజు ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా ఈరోజు మీ తాలూకా విద్య ఎడ్యుకేషనల్ జర్నీని మరింత ఇన్నోవేటివ్ గా చేయడానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రోజు చేశారు. గతంలో కూడా ఎంతో సక్సెస్ఫుల్ గా ఇక్కడ వృక్ష విద్యా సంస్థలో చదువుకున్నటువంటి విద్యార్థులు చక్కగా డాక్టర్లు అయ్యారు, మంచి మంచి స్థానాల్లో ఉన్నారు. రేపు నా ముందున్నటువంటి పిల్లలు కూడా నేను అదే కోరుకుంటున్నాను. బ్రహ్మాండంగా మీరందరూ కూడా రాబోతున్న ఎగ్జామ్స్ లో మంచి స్కోర్స్ మీరందరూ కూడా సాధించి దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి డాక్టర్ స్థానానికి ఇక్కడ వృక్ష ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో చదువుతున్నటువంటి పిల్లలు ఎదగాలి, ముందుకు ఆదర్శంగా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ తయారవ్వాలని నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ఈ ఇన్స్టిట్యూషన్ కి తెలియజేసుకుంటున్నాను. అలాగే శ్రీకాకుళం జిల్లాతో కూడా అనుబంధం ఉంది. వెంకటరమణ గారి స్వగ్రామం మన కంచిలి మకరాపురం గ్రామం. ఆ అసోసియేషన్ తో చాలా మంది శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా ఆశీర్వదించడానికి వచ్చేశారు. శ్రీకాకుళం జిల్లాకు ఉన్నటువంటి క్వాలిటీ కూడా అదే. ఎక్కడ భూమండలం చంద్రమండలంలో ఎవరున్నా సరే మా శ్రీకాకుళం వాసి అయితే తోడుగా అందరూ కూడా తోడుగా నిలవడానికి అందరూ కూడా కలిసికట్టుగా ఉంటారు. అది మనకందరికీ కూడా ఉన్నటువంటి ఒక ప్రత్యేకం. ఆ గుణంతో మనం రేపు రాబోతున్నటువంటి రోజుల్లో ఒకరికి ఒకరు సహకరించుకొని మనం వస్తున్నటువంటి కొత్త తరం ఏదైతే ఉందో వాళ్ళకి మనం ముందుకు నడిపించాలి. ఇన్నాళ్ళు కూడా శ్రీకాకుళం జిల్లా అంటే కష్టపడే జిల్లా, ఎక్కడ కష్టం చేస్తున్నారు అనే మాట మనకందరికీ కూడా తెలుసు. కానీ రేపు భవిష్యత్తు ఎలా ఉండాలంటే దేశ విదేశాల్లో తెలివైన వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే మన ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు. వాళ్ళు రేపు శాసించగలిగిన కూడా పిల్లలు తయారు చేయాలి. అది ఒక లక్ష్యంగా మనం అందరూ కూడా చూసుకొని వాళ్ళందరికీ ప్రోత్సహించాలి. మనం పెరిగిన విధానంలో మనకు అనేక రకాలైనటువంటి లిమిటేషన్స్ ఉన్నాయి. మనకి పూర్వీకులతో వచ్చినటువంటి కష్టాల వల్ల మనం ఏదైనా ఎదగాలనంటే మనం పెరిగే రోజుల్లో మనకు అన్ని అవకాశాలు మనకు ఉండకపోవచ్చు. కానీ ఈ రోజు పిల్లల్లో మాత్రం అన్ని అవకాశాలు మన కళ్ళ ముందే ఉన్నాయి. దయచేసి మనకున్నటువంటి కష్టాలను వాళ్ళ మీద రుద్ది వాళ్ళ లిమిటేషన్స్ ని తగ్గించండి, వాళ్ళకి కూడా ప్రోత్సహించండి. ప్రపంచంలో ఏది సాధించాలన్నా శక్తి వాళ్ళలో ఉండాలనేది తల్లిదండ్రులు ముందుగా వాళ్ళు కానీ ప్రోత్సహించగలిగితే వాళ్ళలో ఆ స్వయం కాన్ఫిడెన్స్ అనేది పిల్లల్లో కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. పిల్లల ద్వారానే ఏ ప్రాంతం అయినా మార్పు రావాలంటే అక్కడ ఉన్నటువంటి ఆ యువతలకే ఆ శక్తి ఉంది. ఆ శక్తిని మనం గ్రహించి మన రాబోతున్నటువంటి యువతలకి మంచి విద్యను మనం అందించి మన ప్రాంతంలో ఒక మంచి మార్పు తీసుకొని రావడానికి అందరూ కూడా కలిసికట్టుగా కృషి చేద్దాం. వృక్ష ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి అందరి తరఫున సమయం లేదు కాబట్టి ఎవరు మాట్లాడట్లేదు, కానీ అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకంగా మా సహకారం, మా ఆశీర్వాదం మీతో ఉండాలి, ఇన్స్టిట్యూషన్ ఉండాలి, ముఖ్యంగా పిల్లలకు ఉండాలనే ఆలోచనతో నేను ఈ రోజు తెల్లవారే ఢిల్లీ నుంచి బయలుదేరి కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఈ రోజు రావడం జరిగింది. కాబట్టి చెప్పడానికి కాదు, రేపు భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఏ రకమైనటువంటి సహకారం కావాలన్నా మేము విద్యకి బలంగా నిలబడతాం. ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎప్పుడు కూడా సహకరిస్తూనే ఉంటామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. పిల్లలు ఈ మంచి అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోండి. సరైన సమయంలో మీరు ఉన్నారు. ఇప్పుడు ఇంటర్ అంటే కొంచెం సీరియస్ స్టేజెస్ లో మీరు అందరూ కూడా ఆలోచించే వయసులో ఉన్నారు. రేపు భవిష్యత్తులో మీ కెరియర్ ని ఏ దారిలో మీరు ముందు రేపు చక్కనైన ఈ టైంలోనే చేసుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ప్రధానంగా మీరందరూ కూడా ఈ సమయంలో ఒక కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు కానీ మీరు డెవలప్ చేసుకుంటే ప్రపంచం మీ అరచేతిలో ఉంటుంది అన్నటువంటి మాట మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు. చాలా మంది రూరల్ ఏరియాస్ నుంచి కేవలం వాళ్ళ తాలూకా చదువుతోనే ప్రపంచం జయించినటువంటి ఎగ్జాంపుల్స్ అడుగడుగునా ఉన్నాయి. మన శ్రీకాకుళం జిల్లా నుంచి దేశ నలుమూలల్లో కూడా చిన్న చిన్న కుగ్రామాల్లో చక్కగా చదువుకొని మంచిగా వాళ్ళందరూ కూడా స్టెప్ బై స్టెప్ ప్లానింగ్ చేసుకొని ఈ రోజు దేశాన్ని శాసించే స్టేజ్ లో ఉన్నారు. ప్రపంచంలో కూడా ఉన్నతమైనటువంటి సీక్రెట్ ఏమీ లేదు, కష్టమైన పని లేదు. మీరు చేయాల్సిందంతా కూడా మీరు ముందుగా ప్లాన్ చేసుకుని ప్లానింగ్ కి అనుగుణంగా లక్ష్యాలను పెట్టుకొని ఆ ముందుకు వెళ్ళాలి. హార్డ్ వర్క్ లేనిదే మీరు ఏది సాధించాలన్నా జరగదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హార్డ్ వర్క్ ని మీరు అందరూ కూడా అలవాటు చేసుకొని అందరూ కూడా లక్ష్యాలని మీరు అందరూ కూడా డిసైడ్ చేసుకొని దాని పరంగా మీరు అందరూ కూడా ముందుకు నడవాలని పిల్లలందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అందరినీ కూడా మళ్ళీ కలుసుకునే అవకాశం దక్కింది. ముఖ్యంగా కంచి మండలం నుంచి, కవిటి మండలం నుంచి, ఇచ్చాపురం నుంచి చాలా మంది వచ్చారు.
వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. పిల్లలకి ఒక్కలేని విజయవాడనే ఏకైక ఉద్దేశంలో 2021 సంవత్సరంలో కేవలం నీట్ లాంగ్ టర్మ్కి బైపీసీ కోసం ఎంబీబీఎస్ కోర్సుని స్థాపించడం జరిగింది. ఫస్ట్ ఏడాది 30 మంది వచ్చారు, దాంట్లో 15 మంది డాక్టర్లు అయ్యారు. తర్వాత దాన్ని చూసుకొని ఒక 57 మంది జాయిన్ అయ్యి దాంట్లో 23 మంది డాక్టర్లు అయ్యారు. అప్పుడు మా ఏరియా ప్రాంతం వాళ్ళంతా కూడా మీరు ఎంపీసీ కూడా పెడితే బాగుంటుంది అంటే అప్పుడు జూనియర్ కాలేజ్ ఒకటి తీసుకొని దానిలో ఎంపీసీ, బైపీసీ, ఐఐటి అడ్వాన్స్డ్, ఐఐటి మెయిన్స్ యాజ్ వెల్ యాజ్ బైపీసీ నీట్ ఈ 3 కోర్సులు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 4 ఏళ్ళు పూర్తయింది. పిల్లలకి ఒక మంచి భవనం ఇవ్వాలి, మంచి వాతావరణం కల్పించాలి, మంచి ల్యాబ్ ఫెసిలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి మొదలవాడికి మన పిఎంపాలెం షిఫ్ట్ చేయడం జరిగిందండి. ఎందుకంటే ఇప్పుడు రాబోయే కాలంలో ఈ పిఎంపాలెం లేదా ఈ ఏరియా మొదలవాడి ఏరియా అనేది ఐటీ హబ్ కాదు, కాబోయే ఎడ్యుకేషన్ హబ్ కూడా. ఇక్కడ మొత్తం అంతా కూడా ఎడ్యుకేషన్ అంతా ఇటే వస్తుంది టౌన్లో నుంచి. కాబట్టి మేము కూడా ఈ ఎడ్యుకేషన్ హబ్లో ఒక భాగం అవ్వాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. సో మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే సార్, ఒత్తిడి లేని విద్య. కేవలం మనం 24 గంటలు పుస్తకాలు గుర్తిస్తే చదువులు వస్తాయి, అలా అయితేనే ర్యాంకులు వస్తాయి అనేదానికి మనం వ్యతిరేకమండి. పిల్లలకు అర్థమైనట్టు పాఠం చెప్తే చాలు, ర్యాంకులు అవే వస్తాయి. వాళ్ళని సంతోషపరిచి పాఠం చెప్పాలి తప్ప ఇబ్బంది పెట్టి పాఠం చెప్పకూడదు. వాళ్ళకి పాఠం ఇంజెస్ట్ చేయాలి తప్ప ఇంజెక్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఇది మొదలుపెట్టడం జరిగిందండి. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు అన్ని రిజల్ట్స్ మాకు అనుకూలంగానే ఉన్నాయి, బాగున్నాయి. మేము ఎక్కడ కూడా పాంప్లెట్ కానీ లేకపోతే పబ్లిసిటీ కానీ లేకపోతే ఏవి పెట్టుకోకుండా ఎవరైతే నాణ్యమైన విద్యని వాళ్ళు ఇష్టపడతారో వాళ్ళకి ఇవ్వడం కోసమని ఈ సంస్థను పెట్టడం జరిగిందండి. అయితే ఈ కొత్త ప్రాంగణానికి కేంద్ర మంత్రి గారిని ఆహ్వానించేటప్పుడు ఆయన గడ్డా శ్రీనివాసరావు గారు కానీ లేకపోతే మన వెలపూర్ రామకృష్ణబాబు గారు కానీ గంధన వర్షంబాబు గారు కానీ వ్యాపార చిరంజీవులు గారు కానీ వీళ్ళందరూ కూడా మనం ఇలా కొత్త ప్రాంగణం పెట్టుకుంటామంటే మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ పేరు పేరున చెప్తున్నారు. మీరు ఎలాగో రామ్మోహన్ నాయుడు గారు చెప్పిన స్పీచ్ విన్నారు. భావి తరాలకు ఆయన ఇచ్చిన సజెషన్ పాటిస్తాం, అదే బాటలో మేము నడుస్తామని చెప్పి. కృష్ణ ఈ శ్రీ వృక్ష విద్యా సంస్థలు ఇక్కడ మధురవాడలో బియ్యంపాలెంలో ఈ ప్రాంగణంలో ప్రారంభించడానికి ఒక కేంద్ర మంత్రి, ఒక 5గురు ఎమ్మెల్యేలు అండ్ ఒక రాష్ట్ర మండలి నుంచి కూడా అంటే శాసనసభ నుంచి కూడా వచ్చి 2 విప్పులు వచ్చి ఈ ప్రాంగణాన్ని ఓపెన్ చేశారు అంటే దాని ప్రాముఖ్యతని మనందరం అర్థం చేసుకోవాలి. ఈ శ్రీ వృక్ష విద్యా సంస్థలకి సహాయ సలహాదారుడిగా ఉన్నాను. అండ్ ఈ సంస్థ ఇప్పటివరకు ఇక్కడ స్టార్ట్ అవ్వడానికి, ఇక్కడ నుంచి రన్ అవ్వడానికి, ఇక్కడ నుంచి టేకాఫ్ చేసుకొని మన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకి ఒక తలమానికంగా నిలుస్తుంది అన్న అభివృద్ధి పదంలో నడిపించడానికి నా వంతు సహాయాన్ని నేను కూడా చేస్తున్నాను. నేను ఒక డాక్టరేట్, ఆంధ్ర యూనివర్సిటీలో డాక్టరేట్ అండ్ గోల్డ్ మెడలిస్ట్ని. అండ్ ఈ విద్యా సంస్థలకి ఒక సలహాదారుడుగా ఉంటూ భావి భవిష్యత్తు అంటే పిల్లల తాలూకు భవిష్యత్తును మనం దృష్టిలో పెట్టుకొని మంచి ఉన్నతమైన నాణ్యతమైన విద్యని అందించాలి అని చెప్పి ఈ కొత్త ప్రాంగణానికి షిఫ్ట్ చేశాము. ఈ ప్రాంగణంలో విద్యార్థులు ఒత్తిడి లేని విద్యని అభ్యసించి దేశంలో అత్యున్నత పదవుల్ని ఆకాంక్షిస్తారని, ఆశిస్తారని, అందిపుచ్చుకుంటారని మేము కోరుకుంటూ ఈ విద్యా సంస్థల్ని స్టార్ట్ చేశాము. ఇక్కడ మీరు అంటే మీడియా మిత్రులు, ఈ జిల్లా బ్యూరోక్రాట్స్, మున్సిపల్ అథారిటీ అందరు ఆఫీషియల్స్ వచ్చి ఈ కార్యక్రమానికి సహాయం చేసినందుకు, మమ్మల్ని అందరినీ ఉత్తేజపరుస్తున్నందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్. వీ విష్ యూ అండ్ వీ విష్ దిస్ వృక్ష ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ గ్రాండ్ సక్సెస్. మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్. రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.